హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. నేనైతే ఈరోజు భోగి రోజు అయితే అత్యవసర పచ్చిపులుసు చేస్తాను అన్నమాట అండి. ప్రతి ఇయర్ భోగి రోజునైతే అత్యవసర పచ్చిపులుసే చేస్తాను. ఈ సంవత్సరం కూడా అత్యవసర పచ్చిపులుసు చేస్తున్నాను. మా ఇంట్లో ఎప్పుడైతే భోగి రోజు అయితే అందరూ అదే చేసుకుంటారు కదా. సో ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాసు రైస్ వేస్తున్నానండి. ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు అండి. అర గ్లాసు పెసరపప్పు అయితే వేస్తున్నాను. పెసరపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో అందుకని అయితే పెసరపప్పు అయితే ఎక్కువ వేస్తున్నాను అనమాట. నేనైతే బాగా కలిపేసుకొని శుభ్రం కడిగేసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత గ్లాసున్నరండి మొత్తం. రైస్ ఏమో గ్లాసు, పప్పు అర గ్లాసు కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేయాలి. మూడు గ్లాసులు అయితే వాటర్ వేసాను. బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్, నేనైతే కుక్కర్ అయితే విజిల్ పెట్టనండి, ఇలాగే ఎగర పెడతాను అన్నమాట. కుక్కర్ పెడితే టేస్ట్ అయితే ఉండదు. సో ఎగర పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే స్టవ్ మీద పెట్టి ఎగర పెడతాను అన్నమాట. స్టవ్ మీద పెట్టి అయితే ఎగర పెడతానండి. పొంగు వచ్చాక సిమ్లో పెట్టేసి మూత పెడితే దగ్గరికి అలా అయితే ఎగిరిపోతుంది అన్నమాట అన్నం. అత్యవసర అయితే పొంగు వస్తుందండి. ఇంకా బాగా కొంచెం పొంగు వచ్చాక అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టేయడమే. అదైతే బాగా ఉడుకుతుంది. ఎగరబెట్టిన అత్యవసర అయితే బాగుంటుందండి. పొంగు అయితే వస్తుంది. ఇప్పుడైతే సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో అయితే పెట్టేసానండి. నెమ్మదిగా అయితే ఉడుకుతుంది, చక్కగా అవుతుంది. మూత పెట్టేసుకుందాం. చూడండి, అట్టేసరి అయితే బాగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం దగ్గర పడాలండి. ఇంకా కొంచెం పలుగ్గా ఉంది. ఇంకా కొంచెం దగ్గరికి పడాలి. ఒకసారి అయితే కలుపుదాం. అడుగుది పైది అలా ఉండిపోతుంది. ఒకసారి కలుపుకుంటే పైకి కిందకి వస్తుంది అన్నమాట. మూత అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడు చక్కగా ఉడుకుతుంది. వావ్, బాగా అయిందండి. పొడి పొల్లాడుతూ వచ్చింది. ఇదైతే అయిపోయిందండి. అత్యవసర అయితే అయిపోయింది. అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మూత పెట్టేద్దాం, చల్లారకుండా ఉంటుంది. చింతపండు అయితే వేస్తున్నాను. నేనైతే ఉట్ల పండే వాడతాను ప్రతిదానికి. చింతపండు అయితే ఇది నిమ్మకాయ ఎంత సైజు అని, పెద్ద నిమ్మకాయ సైజు అని తీసుకున్నాను. గిన్నెలోకి వేసుకున్నాక ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. చింతపండు అయితే క్లీన్ చేసుకుని అప్పుడు వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకుని అయితే నానబెట్టుకుంటే బాగా గుజ్జు వస్తుంది అన్నమాట.
హాయ్ చెప్పు. హాయ్, ఏం చేస్తున్నావు? ఏది ఆడుకుంటున్నావు చెప్పు. అలా ఆడుకుంటున్నావా? అందరికీ హ్యాపీ భోగి అని చెప్పు. అందరికీ హ్యాపీ భోగి. బర్త్డే కాదు, భోగి. ఇప్పుడైతే ఇవన్నీ కాల్చుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని ఈ గ్రిల్ స్టాండ్ ఇలా పెట్టుకుని వంకాయ, టమాటా ఇవైతే కాల్చుకోవాలండి. గ్రిల్ స్టాండ్ మీద పెట్టి స్టవ్ మీద మొత్తం అంతా బాగా కాలాలి. టమాటా ఇదైతే ఎంత బాగా కాల్చుకుంటే అంత బాగుంటుంది. పచ్చడి కూడా భలే ఉంటుంది. ఇదైతే వైట్ వంకాయ అయితే పచ్చడి అయితే చాలా బాగుంటుంది. దీని మీద ఉన్నాను అంటున్నాయి, డాన్స్ ఆడుతున్నాయి. కొంచెం టైం పడుతుంది ఇవి కాలేటప్పటికి. ఓపికగా చేసుకోవాలన్నమాట. ఎంత బాగుంటుందో. టమాటా అయితే చాలా బాగుంటుంది. నువ్వు తింటావా? నువ్వు తింటావా? ఏ ఎందుకు తిను? తినాలి కదా, ఇవాళ భోగి రోజు కదా. తినకూడదా? ఎందుకని? మరి ఏం తింటావు ఇవాళ? లంచ్ ఏం తింటావు ఇవాళ? లంచ్ ఏం తింటావు మరి? ఇవి తినకపోతే మన ఇంట్లో ఇదే ఇవాళ పచ్చి పులుసే. తింటావా? మరి ఏం తింటావు లంచ్? స్నాక్స్ తింటావా? లంచ్ టైంలో స్నాక్స్ ఏంట్రా? ఇదే తినాలి ఇవాళ అంటే కుదరదు. బాగా కాలితే అయితే బాగా ఉడకాలండి. అదే బాగా కాలితే బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. పచ్చి పచ్చిగా కూడా ఉన్నా బాగోదు, పచ్చి కూడా టేస్ట్ మారిపోద్ది. ఎంత బాగా కాలితే అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట పచ్చిపులుసు. తర్వాత అయితే పచ్చిమిర్చి, మనకి ఎన్ని కావాలితే అన్ని పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవైతే మజ్జిగ చీర్చుకోవాలండి, లేదంటే పేలుతాయి. అందుకని ఘాట్లు పెట్టనమాట, లేదంటే పేలిపోతుంది. బాగా కాల్చుకోవాలండి. వంకాయ, పచ్చిమిర్చి, టమాటా, ఎండుమిరపకాయలు కూడా వస్తాయి అన్నమాట ఇందులోకి. ప్లేస్ సరిపోదని ఎండుమిర్చి అయితే యాడ్ చేయలేదు. ఇంకా ఎండుమిర్చి ఇందులో ఏదోటి అయ్యాక అప్పుడు ఎండుమిర్చి యాడ్ చేస్తా. ఓపికగా చేసుకుంటే అయితే పచ్చి పులుసు అయితే బాగుంటుంది. సో ఓపికగా చేసుకోవాలండి ఏదైనా. ఎంత ఓపికగా చేసుకుంటే అంత బాగుంది. పచ్చి పులుసు అయితే చాలా రకాలుగా చేస్తారు. నేను నా టైప్లో నేను చేస్తాను అనమాట.
మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసుకునేవారు. సో నేనైతే ఇలా చేస్తున్నానండి. పచ్చిపులుసు అయితే బాగా నల్లగా మొత్తం అంతా మాడిపోవాలి. ఇది అలా మాడితే లోపలంతా బాగా ఉడికినట్టు. 2 ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట పచ్చిపులుసు. నేనైతే 2 ఆనియన్స్ వేస్తున్నానండి. ఇప్పుడైతే మనం ఏ గిన్నెలో కలుపుకోవాలి ఆ గిన్నె తీసుకోవాలండి. తీసుకుని ఇవి ఉన్నాయి కదా, ఇవైతే తొక్క తీసేయాలి. మొత్తం దీని పైన అంతా తొక్క నలుపు అంతా తీసేయాలన్నమాట. తింటావా? తిను. స్కూల్కి పట్టుకెళ్తావా? సినిమాకి పట్టుకెళ్ళాలా? పచ్చిపులుసు సినిమాకి పట్టుకెళ్తావా? ఇలా అయితే ఉడికింది. ఇందులో వేసేసుకోవాలి. టమాటా కూడా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవి నల్లగా అయిపోయినాయి అంటే అనుకోకలేదు. బాగా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఆనియన్స్ మనకి ఎన్ని కావాలండి మొత్తం ఇవన్నీ పిసుకాలన్నమాట. ఈ వంకాయ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ బాగా పిసుకాలి. చెయ్యి అయితే మండుతుందండి, తప్పదు మరి. సాయంత్రానికి అయితే చాలా మండిపోద్ది. ఇలా ఎంత పిసికితే అంత టేస్ట్ ఉంటుంది. స్టార్ట్ అయింది ఇప్పుడే మంట లైట్గా. మొత్తం అన్నీ బాగా పిసకాలండి, మొత్తం అన్నీ కలిసి. ఎంత బాగా పిసికితే అంత టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, ఎండుమిర్చి, వంకాయ అన్నీ బాగా కలుపుకోవాలండి. ఇందులో అయితే ఎంత టైం అని లేదు కానీ ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిది, అంత టేస్ట్ వస్తుంది అన్నమాట.
బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. బెల్లం కూడా కూరించుకున్నాను. కూరించుకుని బెల్లం అయితే వేస్తున్నాను. కారం టేస్ట్ని బట్టి బెల్లం వేసుకోవాలండి. కొంచెం కారంగా ఉందంటే బెల్లం పడుతుంది. కారంగా తినే వాళ్ళకైతే ఎక్కువ బెల్లం అవసరం లేదు. ఇందులోంచి బాగా నీరు రావాలండి, వాటర్ కింద రావాలి. అప్పటి వరకు కలపాలి. కొంతమంది అయితే దంచుకుంటారు. దంచితే కంటే కారం చేతులకైతే మండిపోద్దని, కానీ ఇలా కలుపుకుంటేనే దాని టేస్ట్ అన్నమాట. పచ్చిపులుసు తినాలండి అంటే ఇలాగే కలుపుకోవాలి. వద్దు చెప్తా. అండి వాటర్ కింద వచ్చింది కదా, ఇప్పుడైతే ఉంచుకున్న చింతపండు వేసేయాలండి. ఉప్పు అయితే ఇంకా వేయలేదు, నేను ఉప్పు వేస్తాను. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నానండి, మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్. బెల్లం అది మనకు తగ్గట్టు వేసుకోవాలండి. కొంచెం కారంగా ఉంటే కొద్దిగా మళ్ళీ వేసుకోవాలి. కారం కానీ సరిపోకపోతే అవసరం లేదు. మొత్తం అంతా బాగా కలిపేసుకునండి. చింతపండు పులుసు వేసాక కూడా కొంచెం కలుపుకొని మిగిలిన ఆనియన్స్ వేసాలండి. అంతేండి, రెడీ అయిపోయింది పచ్చి పులుసు. నా స్టైల్లో పచ్చి పులుసు అండి ఇదైతే. ఒకసారి అయితే ట్రై చేయండి, పచ్చి పులుసు ఎట్టేస్తారు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.